తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగం ముఖ్యంగా మా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం దాదాపు 3.5 లక్షల ఎకరాలు ఆగమైపోతున్నటువంటి ఒక పరిస్థితిని వివరిస్తూ వీడియోలు చేస్తూ సెల్ఫీలు చూపిస్తూ పంటలను తగలబెట్టుకుంటూ పశువులను మేపుతూ కూడా నిరసన తెలియజేస్తూ ఇవో మా బతుకు పొరపాటు ఏమరపాటో జరిగి నిన్ను గెలిపించిన పాపానికి మాకు ఇది శిక్షణ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి ఈ సందర్భంలో కనీసం ఈ కరువు గురించి కానీ సాగునీటి సదుపాయం లేకపోవడం గురించి కానీ కరెంటు సదుపాయం లేకపోవడం గురించి కానీ ఎక్కడా పల్లెత్తు కూడా మాట్లాడకుండా కనీసం కరువు మీద సమీక్ష నిర్వహించకుండా రైతాంగానికి సాగునీరు ఇవ్వటానికి కనీసం కరువు యాత్ర చేసి ఆ రైతుల బాధలు తెలుసుకోకుండా ఎంతసేపు రాజకీయపరమైన ఆరోపణలు కేసీఆర్ ఇంకా తిడుకుంటే పోతే నేను పీసీసీ ప్రెసిడెంట్ లెక్క నా హోదా పెరిగినా నా బుద్ధి మాత్రం మారదు ఎందుకంటే వేమన శతకం చెప్పినట్టు గంక కనకపు సింహాసనం మీద శునకం కూర్చొని పెడితే ఎట్లుంటుంది అనేటువంటిది చెప్తే అప్పుడు మాకు అర్థం కాలేదు కానీ రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత మాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఈ కుక్కను తీసుకుపోయి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే ఇంకా కుక్క బుద్ధి ఉంది తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం మాత్రం ఏ మాత్రము చేయట్లేదు అనేటువంటిది వాస్తవం మీటింగులు పెట్టుకొని మహిళల మీటింగులు పెట్టుకొని నేను మహిళల కోసం అది చేసినా ఇది చేసినా ఎలగబెట్టినా మహిళా రైతాంగాల కోసం ఇంకా నేను ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 25 ఎకరాలు ఇస్తా అరే ఆగమైపోతున్న రైతాంగాన్ని పట్టించుకోవడం కోసం నువ్వు ఏం చేస్తున్నావు సాగునీటి ప్రయత్నం ఏంది గ్రౌండ్ వాటర్ పెంచే ప్రయత్నం ఏంది కరెంటు కోసం ప్రయత్నం ఏంది ఇప్పుడే వేస్తున్న మద్రాల మండలం చిన్నడెంల రావుల లింగయ్య గారు మన కరెంట్ అర్ధరాత్రి వస్తుంది నా మడి ఎండిపోతుంది రాత్రి పోయి కరెంటు పెట్టుకుంటా అని చెప్పి ప్రయత్నంలో పోతే పాము కాటుకు గురైనటువంటి పరిస్థితి మళ్ళా గతంలో ఉండే పరిస్థితి 2014 పూర్వం ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు 3000 మంది రైతులు అర్ధరాత్రి కరెంటు కోసం బావులకాడికి పోతుంటే పాము కాటుకు గురై చచ్చిపోయినటువంటి పరిస్థితి ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలో కనపడేది అవి పునరావృతం అవుతా ఉన్నాయి కరువు పునరావృతం అవుతా ఉన్నది ఎందుకంటే నీకు సోయి లేదు ఫస్ట్ ఎట్లా నీళ్లు తీసుకొచ్చి మా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి సోయి నీకుంటే ఆర్తి నీకుంటే ఆర్ద్రత నీకుంటే దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తావు కానీ నీ ప్రయత్నం అంతా కూడా ఢిల్లీ యాత్ర మీద ఇప్పటికో 9 సార్లు తిరిగినావు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా ముడుపులు తయారు చేయాలి వాని వీని బ్లాక్మెయిల్ చేయాలి ఎందుకంటే బతికే బ్లాక్మెయిలింగ్ బతుకు రేవంత్ రెడ్డి అంటే బతికే బ్లాక్మెయిలింగ్ బతుకు ఇప్పటికే బ్లాక్మెయిలర్ లెక్కనే మాట్లాడుతున్నాడు ఆడవిడ 10 రోజులు చేసుకొని తీసుకుపోయి సోనియా గాంధీకి ముడలు అప్పచెప్పి రావాలి ఆ ముడుపుల ద్వారానే రాజకీయాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం నోటికి ఏదో చదివి మాట్లాడతాడు కడుపు బాలుగా జీరుతా మెడ వేసుకుంటా అది చేస్తా ఇది చేస్తా ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ ఇటు పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నా కుర్చీ గుంజేస్తాడా ఇటు పక్కన కూర్చున్న బట్టి గుంజేస్తాడా ఆ పక్కన కూర్చున్న శ్రీధర్బాబు గుంజేస్తాడా ఈ కుర్చీ ఎల్లకాలం ఉంటుందా ఉండదా నా పరిస్థితి అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఒక అపనమ్మకంలో ఉండి అర్థం కానటువంటి ఆవేదనలో నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్న మాట వాస్తవం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అద్భుతమైన పరిపాలన అందించి రైతాంగం కోసం ఆలోచన చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రైతు బంధు లాంటి పథకం పెట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలికితే దాన్ని కొనసాగించడం కూడా సాధ్యత దద్దమ్మ ఉన్నావు నువ్వేం పరికరాలు నాకు అర్థం కాదు రైతు బంధు ఇప్పటిదాకా చేయలే నువ్వే వారం రోజులు వేస్తాన్నావు మార్చి అన్నావు మార్చి 15 అన్నావు ఇప్పుడు మార్చి 30కి పోయింది కథ నిన్న మీటింగ్ పెట్టి 92% మందికి వచ్చేసి అయిపోయిందట 3 ఎకరాలకు కూడా రాలేదు ముడగొడక అంటే 92% మందికి వచ్చిందంటాడు ఎక్కడ న్యాయం ఇది ఎండిపోతున్నాయి మొత్తం పొలాలు కాళేశ్వరం మేడిగడ దగ్గర ఒక 2 పిల్లలు కుంగిపోయినా పక్కన ఉన్నటువంటి కాఫర్ బ్రిడ్జ్ కట్టేసి పక్కన ఉన్నటువంటి దాని దగ్గర ఇప్పటికి 5000 క్యూసెక్ల వాటర్ పోతున్నాయి అవి లిఫ్ట్ చేసి మనకి ఇవ్వచ్చు కానీ ఇయ్యడు ఎందుకంటే కుట్ర అదేమైనా కూలిపోతుందేమో కేసీఆర్ బదనాం చేయాలి మనం మాత్రం పని చేయదు తుంగతుర్తి ఎండిపోతుంది ఎడారైతుంది మాకు నీళ్ళు ఇయ్యని మొత్తుకుంటున్నాం ఇస్తలేడు వస్తలేవు కిందికి కరెంట్ ఇస్తలేడు కృష్ణకాన్నేమో కింద మొత్తం సాగర్ కానీ మిర్యాలగూడెం కానీ కోదాడ కానీ సూర్యాపేట ఒక పార్టీ కానీ నల్గొండ కానీ ఎండిపోయింది మొత్తం 3.5 లక్షల ఎకరాలు ఎండిపోయినాయి పైన ఉన్నది అవకాశం నారాయణపురం కాను ఆ పైన ఇంకెక్కడ పైన కర్ణాటకలో మరి అవతల ఆడ ప్రభుత్వమే కదా మరి ఆ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఒక 5 టీఎంసీ వదిలిపెట్టు మా వాళ్ళు బతికిపోతారని చెప్పి అడిగి ప్రయత్నం కూడా లేదు దీనికి రాణిస్తలేదు వీళ్ళు మాట్లాడరు తీసుకుపోయి ప్రాజెక్టులను మాత్రం కేఆర్ఎంబీకి అప్ప చెప్తారు చేతులు దొరుకుని వస్తారు ఇంత చేతగాని దద్దమ్మలు ఎందుకున్నందుకు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు దురదృష్టవంతులు ఇప్పటికైనా అవాక్కులు చెవాక్కులు పెరగడం మాని ఏది పడితే అది మాట్లాడుతున్నా ఇష్టం వచ్చినట్టే కూడా తెలంగాణ ప్రజలు మనం ఈ నాలుక కూడా చీరేస్తారు వెనకకేం బోరు
ఆ రోజులు కూడా ఎక్కువ దూరం ఏం లేవు, చాలా దగ్గరనే ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఏం ప్రయత్నం చేయాలో, నువ్వు ఇచ్చినటువంటి హామీల కోసం ఏం ప్రయత్నం చేయాలో, రైతు బంద్ ఎట్టిస్తావో, ఆ బడ్జెట్లో రైతు బీమా గురించి చర్చనే లేదు, 2500 గురించి చర్చనే లేదు. మనం చెప్పినటువంటి నోటిఫికేషన్ తీసుకుపోయి కాగితాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. తుంగతుర్తిలో కూడా మొత్తం మనం తీసుకొచ్చిన సాంక్షన్లకు కొబ్బరికాయలు కొట్టి వీలు మురుస్తున్నారు. చాతనైతే తెలంగాణ రైతాంగానికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగలుగుతాం, వాళ్ళని కాపాడగలుగుతాం, పట్టుకొచ్చినటువంటి పంటల్ని దానికోసం ప్రయత్నం చేయాలి. కరువు గురించి సమీక్ష వెంటనే నిర్వహించాలి. అవకాశం ఉంటే నువ్వే రైతాంగం దగ్గరకు వచ్చి పొలాల కాడికి వచ్చి వాటి పరిస్థితిని గమనించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగ పక్షాన మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను.